హలో ఎవ్రీవన్, యూ ఆర్ వాచింగ్ క్రియేటివ్ క్లబ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సిపిగేట్ 2025కి సంబంధించిన వెబ్సైట్ అయితే అప్డేట్ అయింది. సో అప్లికేషన్ ప్రాసెస్ అయితే నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయింది. సో నిన్న ఈవినింగ్ నుంచి అయితే మనకి వెబ్సైట్ అయితే వర్క్ అవుతుంది. సో వెబ్సైట్ మనకి సిపిగేట్ 2025 అని చూపించట్లేదు. సో 2024 అనే మనకు కనపడుతుంది మనకి ఆ ఇంటర్ఫేస్. సో అది ఓపెన్ చేశాక మనకి 2025కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. సో అదేంటి, ఎలా సెట్ చేయాలి, ఎలా చూడాలి అని చెప్పేసి మీకు చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసి సిపిగేట్ 2025 అని చెప్పి సెర్చ్ చేస్తే ఫస్ట్ మనకి డీటెయిల్స్ అన్నీ కనపడతాయి. సో ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా, సో ఇదే మనకి 2025ది. సో ఇంటర్ఫేస్ ఇలా కనపడుతుంది కానీ ఓపెన్ చేస్తే 2025 అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ మనకి. సో లేటెస్ట్ అప్డేట్స్ ఇక్కడ చూడండి, మనకి 2025 అని చూపిస్తుంది. సో తర్వాత మనకి ఈ ఇన్ఫర్మేషన్ సంబంధించిన బాక్స్లో మనకి సో ఇవన్నీ ఉంటాయి. సో అప్లికేషన్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. లేటెస్ట్ న్యూస్ మనకి 18th నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి కదా, అదే ఉంది. సో తర్వాత అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి SC/ST వాళ్ళకి అండ్ అలాగే ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి ఓన్లీ 600. సో ఒకవేళ మీరు BC ఆర్ అదర్ కేటగిరీస్ అంటే జనరల్ కేటగిరీస్ ఉంటే మీకు అప్లికేషన్ ఫీ 800 ఉంటుంది. సో అంటే ఓన్లీ వన్ సబ్జెక్ట్కి మీరు BC ఆర్ అదర్ జనరల్ సబ్జెక్ట్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే మీరు సో మీకు ఫీజు 800 ఉంటుంది. సో ఒకవేళ మీరు ఒక సబ్జెక్ట్కి కాకుండా ఇప్పుడు ఫర్ సపోజ్ నేను డిగ్రీలో MPC చేశాను. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ ఎనీ అదర్ ఆర్ట్స్ సబ్జెక్ట్ని అప్లై చేసుకోవచ్చు. సో అందులో భాగంగా నేను ఫస్ట్ మ్యాథ్స్ సబ్జెక్టు నేను 800 పెట్టి అప్లై చేశాను. సో సెకండ్ సబ్జెక్ట్ ఆల్టర్నేటివ్గా నేను ఫిజిక్స్ కూడా అప్లై చేశాను. సో నేను ఇప్పుడు సెకండ్ సబ్జెక్ట్ని కూడా నేను మళ్ళీ అప్లై చేసుకోవడానికి నాకు 450 రూపీస్ మాత్రమే అవుతుంది. సో ఫస్ట్ సబ్జెక్ట్కి మాత్రమే మనం 800 పే చేయాలి. తర్వాత మనకి 450 ఎంట్రీ అప్లై అవుతుంది. సో థర్డ్ సబ్జెక్ట్ కూడా అప్లై చేసుకుంటే మళ్ళీ ఆ సబ్జెక్ట్కి కూడా 450 రూపీస్. ఇప్పుడు టోటల్గా నాకు 1700 రూపీస్ అయింది. సో ఇలా ఉంటుంది అప్లికేషన్ ఫీ స్ట్రక్చర్ అయితే. సో ఒకవేళ మీరు లేట్ చేస్తే 500 లేట్ ఫీజుతో, ఒకవేళ ఇంకా లేట్ చేస్తే మళ్ళీ ఇంకొక 2000 లేట్ ఫీజుతో మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ అలాగే పైకి స్క్రోల్ చేస్తే మనకి నోటిఫికేషన్ ఫీ పర్టికులర్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇందులో ఫీ డీటెయిల్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవే ఎగ్జామినేషన్ సంబంధించినవి, అప్లికేషన్ ఫీజు సంబంధించినవి. సో తర్వాత ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే మనకి ఇంకా అప్డేట్ అవ్వలేదు. సో అందుకే రిలీజ్ చేయలేదు. ఒకవేళ అప్డేట్ అయితే మీకు మన ఛానల్లో అప్డేట్ చేశాను. సో మీరు ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ అలాగే లిస్ట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామినేషన్ సిలబస్ కూడా మనకి ఇంకా అప్డేట్ అవ్వలేదు. సో ఇలాంటివి అయితే చూసుకోండి. అండ్ అలాగే ఇవన్నీ ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో అవైలబుల్ ఉంటాయి, మిగతా డేటా అంతా కూడా మనకి. సో మనకి ఈ పీజీ ద్వారా మనము ఎలాంటి యూనివర్సిటీలలో అయితే మనం చదువుకోవచ్చు లిస్ట్ ఉంది ఇక్కడ చూడండి. మనము ఈ సిపిఐ ద్వారా పీజీ డిప్లొమా ఆర్ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయితే చేయొచ్చు. పీజీలో భాగంగా మనము ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, JNTU హైదరాబాద్ యూనివర్సిటీ, వీరనారు చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ హైదరాబాద్, ఇలాంటి యూనివర్సిటీలు అయితే ప్రవేశాలు పొందొచ్చు. సో మనకి నేను చెప్పాను కదా ఇప్పుడు ఫీ పేమెంట్ ఎలా ఉంటుందని చెప్పేసి, సో ఎవరికి ఎలా ఉంటుందని చెప్పేసాను కదా. సో అదే డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. సో అంత ఇంపార్టెంట్ ఏం కాదు, మనకి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది ఇవన్నీ చదివేస్తే ఇప్పుడు. సో మీరు జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసి చదువుకోండి, ఆర్ మన టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. సో డౌన్లోడ్ చేసి చదువుకోండి. సో మనకి మెయిన్గా మనకి లిస్ట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ సబ్జెక్ట్స్ ఫర్ తెలంగాణ సిపిగేట్ 2025. సో మనకి ఎలాంటి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి సిపిగేట్లో భాగంగా చూద్దాము. సో మనకి పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్, అందులో మనకి ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్, అందులో భాగంగా మనకి MA ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ ఆర్కియాలజీ, నెక్స్ట్ MA అరబిక్, MA ఇంగ్లీష్, MA హిందీ, MA కన్నడ, MA మరాఠీ, MA పర్షియన్, MA సాంస్క్రిట్, MA తెలుగు, MA ఉర్దూ, MA ఇస్లామిక్ స్టడీస్, MA లింగ్విస్టిక్స్, MA ఫిలాసఫీ, MA థియేటర్ ఆర్ట్స్. సో ఇవన్నీ ఉంటాయి మనకి ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్లో భాగంగా. అండ్ అలాగే తర్వాత నెక్స్ట్ మనకి ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్లో మనకి సో ఏముంటుంది, ఇక్కడ సబ్జెక్ట్ కోడ్ ఇచ్చారు, పక్కన నేమ్ ఇచ్చారు. సో MA ఎకనామిక్స్, MA హిస్టరీ, MA జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఆ తర్వాత మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. సో ఇవన్నీ ఉంటాయి. సో మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సో ఇది 2 years కోర్సు. అండ్ అలాగే దాని పక్కనే మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, ఇదేమో 1 year కోర్సు. సో మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఏమో ఇది 1 year, మళ్ళీ ఇది ఆఫర్డ్ ఎట్ ఓన్లీ కాకతీయ యూనివర్సిటీ, అంటే KUలో మాత్రమే ఉంటుంది. మీ OU కానీ ఇంకా వేరే ఏ యూనివర్సిటీలో కూడా కానీ మీకు ఈ కోర్స్ అవైలబుల్ ఉండదు. సో తర్వాత మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ MSW, తర్వాత మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ MHRM, ఆ తర్వాత మాస్టర్ ఆఫ్ టూరిజం మేనేజ్మెంట్ MTM, ఇది ఓన్లీ KUలో మాత్రమే ఉంది.
తర్వాత ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ సైకాలజీ, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ సోషాలజీ. సో ఇవన్నీ కూడా ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్. ఆ తర్వాత మనకి ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్. ఇందులో సపరేట్గా మళ్ళీ స్పెషలైజేషన్స్ ఉంటాయి. సో ఏ కాలేజీలో ఏ స్పెషలైజేషన్ ఉన్న లిస్ట్ మనకి తర్వాత కనపడుతుంది. సో ఇందులో ఎంకా మాత్రమే ఉంది. ఆ తర్వాత ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇందులో మనకి ఎంఈడి, ఎంపీడీ 2 కోర్సెస్ ఉంటాయి. సో ఆ తర్వాత మనకి ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్, ఇందులో భాగంగా మనకి చాలా కోర్సెస్ ఉంటాయి. సో అందులో ఏంటి, ఫస్ట్ ఎంఎస్సి బాటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, జియోగ్రఫీ, జియో ఇన్ఫర్మేటిక్స్, జియాలజీ. సో ఇవన్నీ కూడా మనకి ఒకే డిపార్ట్మెంట్ దగ్గరే ఉంటాయి, బట్ డిఫరెంట్ క్లాస్ రూమ్స్ ఉంటాయి ఒకటి డిపార్ట్మెంట్లో. సో మనకి తర్వాత ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఎస్సి ఫిజిక్స్, సో ఎంఎస్సి స్టాటిస్టిక్స్, తర్వాత జియాలజీ. సో ఇప్పుడు మనకి బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, ఫోరెన్సిక్ సైన్స్, ఫర్మెంటేషన్ ఆఫ్ టెక్నాలజీ, జెనెటిక్స్, సో మైక్రోబయాలజీ, ఇవన్నిటికీ మనకి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, ఎంట్రన్స్ టెస్ట్. సో దానిలో మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా, మీకున్న రిజర్వేషన్స్ ఆధారంగా, అందులో ఉన్న స్పెషలైజేషన్స్, ఇక్కడ నేను చదివిన స్పెషలైజేషన్స్ ఉన్నాయి కదా, వాటిలో మీకు సీట్లు అనేవి కేటాయిస్తారు. ఆ తర్వాత మీకు ఎంఎస్సి బయోటెక్నాలజీ, తర్వాత ఎంఎస్సి న్యూట్రిషన్ డైటిక్స్, తర్వాత ఎంఎస్సి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎంఎస్సి సైకాలజీ, ఇదేమో కేయూలో మాత్రమే ఉంది. ఎంఎస్సి సెరికల్చర్ ఓన్లీ కేయూ, తర్వాత ఎంఎస్సి డేటా సైన్స్. ఆ తర్వాత మనకి 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్, అంటే డిగ్రీ ప్లస్ పీజీ. సో మీరు ఇప్పుడు ఒకవేళ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వారైతే మీరు డిగ్రీ ప్లస్ పీజీ 2 ఒకేసారి కలిపి చేయొచ్చు. దానిని మనం ఇంటిగ్రేటెడ్ కోర్స్ అంటాము. దానిలో భాగంగా మీకు సిపిగేట్ రాయడం ద్వారా ఎంఎస్సి బయోటెక్నాలజీ, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ అని కూడా అంటారు దీని పక్కనే మళ్ళీ. సో ఎంఏ ఎకానమిక్స్, ఎంబీఏ, ఇవన్నీ ఇలాంటి కోర్సెస్ అయితే చేయొచ్చు. మీరు ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత మీరు డైరెక్ట్ డిగ్రీ అని సపరేట్ ఏం కాకుండా డిగ్రీ పీజీ 2 కలిపి ఒకేసారి చేయొచ్చు. సో డెసిషన్ చాలా జాగ్రత్తగా తీసుకోండి ఇలాంటి కోర్సెస్ విషయంలో. సో ఇప్పుడు మెయిన్గా మనకి ఎలాంటి కోర్సు ఎలాంటి కాలేజీలో అవైలబుల్ ఉందని చెప్పేసి అయితే మనకి డీటెయిల్స్ ఇచ్చారు. సో దానిలో భాగంగా మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్లలో ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్. సో ఇందులో మనకి ఎలాంటి కోర్సులు ఎలాంటి కాలేజీలో అయితే ఎలాంటి యూనివర్సిటీలు అయితే అవైలబుల్ ఉన్నాయో చూపిస్తున్నారు. ఆ తర్వాత ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఇంకా పైకి స్క్రోల్ చేస్తే మనకి ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్, తర్వాత మనకి ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషను, తర్వాత మనకి ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్. ఈ సైన్స్లో చాలా ఉంటాయి, సో చాలా జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్, సో ఆ తర్వాత పీజీ డిప్లొమా కోర్సెస్. సో ఇవన్నీ ఉంటాయి. అండ్ ఆ తర్వాత మనకి ఎలిజిబిలిటీ కండిషన్స్. సో ఒక సబ్జెక్ట్కి రావడానికి ఎలాంటి కండిషన్స్ ఉండాలి, ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలి మీకు అనేవి ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో ఉంటుంది. సో ఇక్కడ మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఫస్ట్ మీకు ఒకవేళ మీరు ఎంఏ అరబిక్ రాయాలనుకుంటే మీకు డిగ్రీ లెవెల్లో ఏదైనా లాంగ్వేజెస్లో మీకు అరబిక్ లాంగ్వేజ్ అయితే ఉండాలి. సో ఆర్ ఎనీ గ్రాడ్యుయేట్ విత్ డిప్లొమా ఇన్ ఫంక్షనల్ అరబిక్ ఆఫర్డ్ బై ఎన్సిపియుఎల్ అని చెప్పేసి ఇక్కడ ఇన్స్టిట్యూట్లు ఇచ్చారు కదా, అలాంటి యూనివర్సిటీలలో ఆర్ ఇన్స్టిట్యూట్లలో మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఆర్ లేకపోతే మస్ట్ హ్యావ్ స్టడీడ్ ఇన్ అరబిక్ లాంగ్వేజ్ ఇన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఎదర్ ఇన్ Part 1 or Part 2 అట్లీస్ట్ 2 years అండ్ ఫర్ ఏ మినిమమ్ ఆఫ్ 200 marks. ఇలాంటి కండిషన్స్తో మీరు క్వాలిఫికేషన్ అయితే కలిగి ఉండాలి ఒకవేళ ఎంఏ అరబిక్ చేయాలనుకుంటే. సో ఎంఏ ఇంగ్లీష్కి మాత్రము ఎనీ గ్రాడ్యుయేషన్, మీరు డిగ్రీలో సైన్స్ ఆర్ట్స్ ఏదైనా చేయొచ్చు, మీరు గ్రాడ్యుయేట్ అయితే చాలు అంతే ఇంకా. సో ఇలాంటి కండిషన్స్ అయితే ఉంటాయి. సో జాగ్రత్తగా చూసుకొని మీరు సబ్జెక్ట్స్ని అప్లై చేసుకోండి. అండ్ అలాగే తర్వాత మనకి ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్, సో వీటికి కూడా చూడండి ఇక్కడ. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా మీరు కలవచ్చు. సో నేను ఆఫ్లైన్లో కూడా మీకు కనపడతాను, ఇక్కడికి వచ్చాక అవైలబుల్ ఉంటాను మీ అందరికీ కూడా. నేను సిపిఈడి ఆఫీస్ కూడా మనకి దగ్గరలో ఉంటుంది ఇక్కడ. సో మీకు ఫ్యాకల్టీ చూస్తున్నారు కదా, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్, సో కోర్సెస్ అండ్ కాలేజ్ లిస్ట్ ఇదంతా. సో స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను మెల్లిగానే స్క్రోల్ చేస్తున్నాను. అండ్ ఫైనల్గా మనకి లిస్ట్ ఆఫ్ 5 years ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్స్, ఇది అందరికీ తెలియదు యాక్చువల్గా. సో ఇంకా 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అంటే అంటుంటారు. సో చాలా జాగ్రత్తగా చూసుకొని చదువుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, చెప్తాను. అండ్ ఆ తర్వాత మనకి సో తెలంగాణ సిపి 2025 జనరల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఇవి కూడా జాగ్రత్తగా చదువుకోండి. పెద్దగా ఏమీ అంత అలా అర్థం చేసుకోవడానికి ఏమి ఉండదు, బట్ ఏమైనా డౌట్ ఉంటే మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.
సో వీడియో లెంతీ అవుతుంది, అందుకే ఇవన్నీ చదవట్లేదు. నేను ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. సో దానిలో భాగంగా మనకి మెయిన్గా రిజర్వేషన్స్ కూడా ఇంపార్టెంటే కాబట్టి మనం రిజర్వేషన్స్ చెప్తాను చూడండి. సో నాన్ లోకల్ వాళ్ళకైతే అంటే మన తెలంగాణ కాకుండా వేరే ఈ స్టేట్ నుంచి వచ్చే వాళ్ళకైతే ఓన్లీ 15% రిజర్వేషన్ అయితే ఉంది. సో గర్ల్స్కి అయితే అంటే ఉమెన్కి అయితే 33.33% రిజర్వేషన్ ఉంటుంది. 100లో 33 ఎబో పర్సన్స్ ఖచ్చితంగా గర్ల్స్కి అయితే మీకు సీట్లు అయితే రిజర్వ్డ్ ఉంటాయి. అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళైతే మీకు ఖచ్చితంగా 15% సీట్లు రిజర్వ్డ్ ఉంటాయి. అండ్ అలాగే మీరు కేటగిరీ వైజ్గా చూసుకుంటే మీకు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇట్లా ఉంటుంది కదా. ఎస్సీ వాళ్ళకైతే 15% ఉంది. సో ఎస్టీ వారికి అయితేనేమో 10%. అంటే ఒకవేళ 100 సీట్లు ఉంటే 100లో ఖచ్చితంగా మీరు ఉమెన్ కానీ మెన్ కానీ మీకు ఖచ్చితంగా 15 సీట్స్ రిజర్వ్డ్ ఉంటాయి. మళ్ళీ అందులో మీకు వేరే రిజర్వేషన్స్ కూడా అప్లై అవుతాయి. మీరు ఉమెనా లేకపోతే ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ ఇట్లాంటి రిజర్వేషన్స్ కూడా ఉంటాయి మళ్ళీ. సో మీరు బీసీలో సబ్ కేటగిరీస్ కూడా ఉంటాయి కదా. వాళ్ళకి బీసీఏ వాళ్ళకి 7%, బీసీబీ వాళ్ళకి 10%, బీసీసీ అయితే 1%, బీసీడీ అయితే 7%, గ్రూప్ బీసీఈ అయితేనేమో మీకు 4%. ఇట్లా ఉంటుంది రిజర్వేషన్ క్రైటీరియా. అండ్ అలాగే మీకు ఈడబ్ల్యూఎస్ కూడా ఉంటుంది. సో వీళ్ళకి కూడా మళ్ళీ రిజర్వేషన్స్ ఉంటాయి. సో రిజర్వేషన్ క్రైటీరియాలో ఉంటుంది. రిజర్వేషన్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ చెప్పాను కదండి ఇప్పుడే మీకు 33.33% ఉంటుందని చెప్పేసి. సో ఇలా ఉంటుంది మీకు. అండ్ అలాగే స్పెషల్ కేటగిరీ సీట్స్. సో ఈ స్పెషల్ కేటగిరీ సీట్స్ ఎవరికంటే ఒకవేళ మీరు డిగ్రీ లెవెల్లో మీరు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే మీకు ఎన్సీసీ రిజర్వేషన్ కూడా ఉంటుంది. సో ఆ తర్వాత మీకు వీడో అయ్యి ఉంటే ఆర్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ అయ్యి ఉంటే అంటే మీ పేరెంట్స్ ఆర్మ్డ్ పర్సన్స్ అయ్యి ఉంటే మీకు రిజర్వేషన్ ఉంటుంది. 1 seat for every block of 30 seats taking the subject or course of study as one unit for the children of ex-servicemen put టుగెదర్. సో ఇదంతా ఉంటుంది. సో తర్వాత మీకు పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ, మీరు ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ ఉంటే మీకు రిజర్వేషన్ ఉంటుంది. అండ్ అలాగే నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా ఉంటే మీకు ఖచ్చితంగా రిజర్వేషన్ ఉంటుంది. అండ్ అలాగే నేషనాలిటీ ఇండియన్ అయ్యి ఉండాలి. నోట్ ఫర్ ఎంప్లాయిడ్ అప్లికేషన్స్ వాళ్ళకి రిజర్వేషన్ ఎలా ఉంటుంది. సో అండ్ అలాగే వాళ్ళకి ఫస్ట్ అసలు వాళ్ళకంతా సిపిఐట్ ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది ఇందులో డీటెయిల్స్ ఇచ్చారు, చదువుకోండి. సో అండ్ అలాగే తర్వాత మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, తర్వాత అటెండెన్స్ క్రైటీరియా ఎలా ఉండాలి, మీకు ఖచ్చితంగా 75% ఉండాలని చెప్పేసి చెప్తుంటారు ఎవ్రీ ఇయర్. సో బట్ తర్వాత మీరు ఎగ్జామినేషన్ ఇక్కడికి వచ్చాక క్యాంపస్కి వచ్చాక అర్థమవుతుంది మీకు. సో అండ్ అలాగే మెయిన్ ఇంపార్టెంట్ విషయం కూడా ఇంకోటి ఏంటంటే హాస్టల్ అకామిడేషన్ ఓన్లీ ఫస్ట్ టైం పీజీ చేసే వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సెకండ్ టైం పీజీ చేసే వాళ్ళకి హాస్టల్ అకామిడేషన్ అయితే లేదు క్యాంపస్లో ప్రజెంట్. సో ఒకవేళ మీకు సీట్లన్నీ ఫిల్ అయ్యాక మళ్ళీ ఏమైనా ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా ఫీజు అంతా మీరే పే చేసుకునే ఛాన్స్ ఉంటే ఫస్ట్ మీరు వెళ్ళి అక్కడ చీఫ్ వార్డెన్తో అప్లై చేసుకొని మాట్లాడితే మీకు ఏమైనా ఛాన్స్ కుదిరే ఛాన్స్ ఉంది. సో అప్పటి వరకు అయితే మీకు గ్యారంటీ లేదు. అండ్ అలాగే మీకు రెగ్యులర్ కోర్సెస్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ ఉంటాయి. దానికి సంబంధించి ఒక వీడియో చేస్తాను నేను, డిస్క్రిప్షన్లో నేను ఆ లింక్ ఇస్తాను. మీరైతే ఆ వీడియో చూడండి, మీకు చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఇప్పుడు నేను ఎంఎస్సీ ఫిజిక్స్ చేశాను, నాకు సిపికేట్లో 24th ర్యాంక్ వచ్చింది. సో బట్ అందులో భాగంగా నాకు రెగ్యులర్ కోర్స్ వచ్చింది. సో రెగ్యులర్ కోర్సులో భాగంగా నాకు కాలేజ్ ఫీజు నాకు 35,000 ఉంటుంది. సో ఈ 35,000కి 35,000 గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి స్కాలర్షిప్ రూపేణా నాకు శాంక్షన్ అవుతుంది. బట్ వెన్ కమింగ్ టు ద సెల్ఫ్ ఫైనాన్స్ స్టూడెంట్స్ వాళ్ళకి కూడా 35,000 కాలేజ్ ఫీజు ఉంటుంది, నాకంటే ఎక్కువ ఏమీ ఉండదు. బట్ అందులో దే నీడ్ టు పే ఓన్లీ 15K. సో ఒక 15,000 వాళ్ళు పే చేస్తే మిగతా 20K మళ్ళీ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అవుతుంది. నాకు రెగ్యులర్ కోర్సు స్టూడెంట్ని నాకు 35కి 35 గవర్నమెంట్ నుంచే శాంక్షన్ అయింది. బట్ ఒక సెల్ఫ్ ఫైనాన్స్ స్టూడెంట్కి అందులో ఒక 20K మాత్రమే గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అవుతుంది. సో ఇది తేడా సెల్ఫ్ ఫైనాన్స్కి రెగ్యులర్ కోర్సెస్కి. సో ఇంకా డీటెయిల్గా కావాలంటే ఆ వీడియో చూడండి, మీకు ఆ వీడియో అండ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది డీటెయిల్గా ఇంకా. సో ఇదంతా మిగతా డీటెయిల్స్. సో ఇవన్నీ కూడా ఇంకా స్పెషల్ కేసెస్ ఇవన్నీ కూడా. సో రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ అండర్ లోకల్ అండ్ నాన్ లోకల్ ఇంత ఇప్పుడే చెప్పాను కదా. ఇంకా డీటెయిల్గా కావాలనుకుంటే ఇవన్నీ చదువుకోండి మీరు. సో వీడియో లెంతీ అవుతుంది ఇప్పటికే ఇంకా. సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూపిస్తాను మీకు ఇంకా. సో ఇవన్నీ మీరు బ్రోచర్లో మీరు చదువుకోవచ్చు. సో ఇప్పుడు మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. సో ఇప్పుడు మీరు అప్లికేషన్ ఎలా చేసుకోవాలో నేను సింపుల్గా చెప్తాను చూడండి. మీరు ఇక్కడ అప్లికేషన్ అనే బాక్స్ కనపడుతుంది కదా. సో ఈ బాక్స్లో మనకి అప్లికేషన్ ఆఫ్ ఫీ పేమెంట్, మనకి ఫీ పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాతనే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఇలానే చూపిస్తాను చూడండి.
అప్లికేషన్ ఫీ పేమెంట్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డిగ్రీ మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారా, డిగ్రీ కంప్లీట్ చేశారని అడుగుతుంది. సో నేను డిగ్రీ చేశాను కాబట్టి డిగ్రీ అని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఒకవేళ మీరు ఇంటర్ కంప్లీట్ చేస్తుంటే మీకు 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది చెప్పాను కదా. సో ఇప్పుడు మనకి క్వాలిఫికేషన్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత క్యాండిడేట్స్ నేమ్, మీ ఎక్స్ఎస్సీలో అంటే మీ 10th క్లాస్ మెమోలో మీ నేమ్ ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అలానే ఎంటర్ చేయండి. అండ్ ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, ఎంటర్ మొబైల్ నెంబర్, మీరు ప్రజెంట్ ఏ మొబైల్ నెంబర్ అయితే యూజ్ చేస్తున్నారో వర్క్ అవుతుందో అలాంటి మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. సో మీ మొబైల్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయండి. మళ్ళీ అంటే ప్రతి అప్డేట్కి మళ్ళీ ఇంట్లో పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ మొబైల్ అడిగితే వాళ్ళకి అందుబాటులో ఉండరు కాబట్టి మీకు మీ మొబైల్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయండి. అండ్ ఆ తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ మొబైల్లో ఉండే ఇప్పుడు ఈమెయిల్ ఐడి ఉంది కదండి. సో మీరు ఈమెయిల్ని అయితే యూజ్ చేస్తున్నారో ప్రజెంట్ యాక్టివ్లో ఏదైతే ఉందో అదే ఎంటర్ చేయండి. అండ్ అలాగే తర్వాత మీ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు బీసీఏనా, బీనా, డీనా అని చెప్పేసి ఉంది కదా. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే మీకు రిజర్వేషన్ ఉంటుంది. సో ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్, ఒకవేళ మీరు ఓన్లీ 1 సబ్జెక్ట్ కాకుండా 2 సబ్జెక్ట్స్కి అప్లై చేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఓసీ కేటగిరీ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాను, కానీ మేము బీసీడీ కదా. సో బీసీడీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఓన్లీ 1 సబ్జెక్ట్ అప్లై చేసుకుంటే నాకు ఇక్కడ నేను పేమెంట్ మెథడ్ కూడా నేను ఎంటర్ చేయాలి. సో పేమెంట్ మెథడ్ నేను డెబిట్ కార్డ్ నుంచి చేస్తాను, నా డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి. సో నాకు ఇప్పుడు ఒక సబ్జెక్ట్కి నాకు సెలెక్ట్ చేసుకుంటే నాకు ఎంత వచ్చింది, టోటల్ ఫీ పేమెంట్ 800 వచ్చింది. సో ఒకవేళ నేను 2 సబ్జెక్ట్స్కి అప్లై చేసుకుంటే ఎంత వస్తుందో చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఫీ పెరిగింది. సో ఇంతకుముందుకి టోటల్ అమౌంట్ 800 ఉండేది, ఇప్పుడు 1250 అయింది. అంటే ఏంటి, సెకండ్ సబ్జెక్ట్కి అప్లై చేసుకోవడం వల్ల నాకు 450 రూపీస్ పెరిగింది. అంటే ఒకవేళ మీరు ఒకటే సబ్జెక్ట్ అప్లై చేసుకుంటే 800 మాత్రమే. సో ఒకవేళ బీసీ క్యాండిడేట్ అయ్యి ఉంటే మీరు, ఒకవేళ అంతకుమించి వేరే ఎన్ని సబ్జెక్టులు అప్లై చేసుకున్నా కానీ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి మనకి 450 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది అప్లికేషన్ ఫీ ప్రాసెస్. అండ్ అలాగే ఇంకా బ్యాక్ వచ్చేస్తే, సో ఇప్పుడు మీరు అప్లికేషన్ ఫీ పేమెంట్ చేశారు కదా. సో ఆ తర్వాత మీరు మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ తర్వాత మీ మొబైల్ నెంబర్, ఇంతకుముందు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఫస్ట్ మీ పర్సనల్ మొబైల్ నెంబర్ అదే ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు చెక్ పేమెంట్ స్టేటస్, సో మీ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా, ఇంకా పెండింగ్లో ఉందా అని చెప్పేసి మీకు డీటెయిల్స్ చూపిస్తుంది. సో బట్ మీకు ఒక రిఫరెన్స్ ఐడి ఉంటుంది, పేమెంట్ ఐడి ఉంటుంది, అది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే మనకి తర్వాత నెక్స్ట్ స్టెప్ మనకి ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఇది ఓపెన్ చేశాక మనకి పేమెంట్ రిఫరెన్స్ ఐడి, ఇంతకుముందుకు మనం పేమెంట్ చేసిన రిఫరెన్స్ ఐడి ఉంది కదా. సో ఆ పేమెంట్ రిఫరెన్స్ ఐడిని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ డిగ్రీ హాల్ టికెట్ నెంబరు, తర్వాత మన పర్సనల్ మొబైల్ నెంబరు, అండ్ అలాగే మన డేట్ ఆఫ్ బర్త్. సో ఇవన్నీ ఎంటర్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలని చెప్పేసి ఉంటుంది. సో ఇదంతా నేను అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలని చెప్పేసి తర్వాత ఇంకో వీడియో చేస్తాను. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ అప్ టు డేట్ వస్తాయి. అండ్ అలాగే ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ప్రింట్ అప్లికేషన్ ఫామ్, ఆ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి మనము. సో అది ఎలా చూపిస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి పేమెంట్ రిఫరెన్స్ ఐడి, మీరు పేమెంట్ చేసిన ఐడి ఉంది కదా, ఐడి నెంబర్ ఉంది కదా. సో ఆ నెంబర్ ఉంటే చాలు మనకి, అది జిరాక్స్ కాపీలు కానీ ఇవన్నీ ఏం అవసరం లేదు, మనకి నెంబర్ ఉంటే సరిపోతుంది, రిజిస్ట్రేషన్ నెంబర్. సో ఇప్పుడు మనకి అప్లికేషన్ చేసుకున్నాం కదా, కంప్లీట్ అయింది కదా. సో దానికి ప్రింట్అవుట్ కోసం వచ్చాము మేము, అప్లికేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ప్రింట్అవుట్ దగ్గరకు వచ్చాము ఇప్పుడు. సో ఆ ప్రింట్అవుట్ నెంబరు రిజిస్ట్రేషన్ నెంబర్ మనకి ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఆ తర్వాత మనకి డిగ్రీ హాల్ టికెట్ నెంబరు, మన పర్సనల్ మొబైల్ నెంబరు, మన డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ ఎంటర్ చేస్తే మనకి గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అని వస్తుంది. సో ఈ అప్లికేషన్ డీటెయిల్స్ని మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఫస్ట్ ఒకవేళ నేను 1 or 2 సబ్జెక్ట్స్కి అప్లై చేసుకున్నా, బట్ ఇంకో సబ్జెక్ట్ కూడా అప్లై చేసుకోవాలనిపించింది నాకు. సో అప్పుడు ఏం చేయాలంటే, ఇంత ముందుకు నేను పేమెంట్ చేశాను కదా, ఆ పేమెంట్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. మళ్ళీ అలాగే డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. సో తర్వాత గెట్ డీటెయిల్స్ వస్తుంది, దానికి సంబంధించి డీటెయిల్స్ నేను మళ్ళీ తర్వాత అప్డేట్ చేస్తాను, ఎలా ఇంకో కోర్స్ని ఎలా చూస్ చేసుకోవాలి ఏంటి అనేది. సో బట్ ఫస్ట్ మీరు అప్లై చేసుకున్నప్పుడు 800 అయితే తర్వాత 450 రూపీస్ యాడ్ అవుతుంది ఫీజు. సో ఇలా ఉంటుంది, మీకు అర్థమవుతుంది. యాక్చువల్గా వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తుంటే మీకు డీటెయిల్స్ అన్నీ అర్థమవుతుంటే అప్లై చేసుకోవడం ఈజీగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఆఫ్లైన్లో ఇక్కడికి వచ్చాక కలవాలి అనుకుంటే మీకు అక్కడ యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో మీకు ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఉంది, దాని ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నేను ఈవినింగ్ టైంలో అవైలబుల్ ఉంటాను. సో హోమ్ ట్యూషన్స్ ఉంటాయి నాకు. సో ఆ తర్వాత అయితే క్లియర్ అవుతాను నేను. సో మీరైతే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు.
సో ఖచ్చితంగా మీ అందరికీ అవైలబుల్ ఉంటాను. సో అందరికీ హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ ఛానల్ని రన్ చేస్తున్నాను ప్రజెంట్. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మీ ఫ్రెండ్స్ అందరితో కూడా ఈ వీడియో షేర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్.